పూజలో ఆచమనం తర్వాత భూతోచ్చాటన మంత్రం చదువుతాం. ఇది దేనికి అంటే మనం ఎక్కడైతే పూజ చేసుకుంటున్నామో ఆ భూమిని శుద్ధి చేసే ప్రక్రియ. అక్షతలు చేత్తో తీసుకుని వాసన చూసి ఎడమ వైపు నుంచి వెనక్కి వెయ్యాలి. ఒకవేళ దంపతులైతే మీరు అక్షతల వాసన చూసి మీ ఎడమ వైపున భార్య ఉంటుంది కాబట్టి ఆవిడ ఎడమ వైపు నుంచి వెనక్కి వెయ్యాలి. వేసి మీరు చదవాల్సిన శ్లోకం ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఉత్తిష్టంతు భూత పిశాచ, ఏవైతే భూత పిశాచాలు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో అవి లేచి వెళ్ళిపోవాలి. ఏతే భూమి భారకాః అంటే ఏవైతే భూమికి భారముగా, ఏతేషామ విరోధేన ఏ భూత పిశాచాలైతే ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే విరోధంగా అంటే అగెయిన్స్ట్ గా ఉంటాయో దేనికి, బ్రహ్మకర్మ సమారభే అంటే బ్రహ్మకర్మ అంటే సత్కార్యాలు, పూజలు పునస్కారాలు ఇలాంటివి చేయడానికి ఏవైతే విరోధంగా భూమికి భారంగా ఉన్నాయో అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేచి వెళ్ళిపోవాలి. ఇది భూమి శుద్ధి కోసం మనం చదివే భూతోచ్చాటన శ్లోకం.